ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధం చేశాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని మనము అక్కడ చదువుతాం. నిజముగా కొన్నిసార్లు దేవుడు మీ కొరకు, మన కొరకు చేయబోయే కార్యాలు మనకు అర్థం కానంత, మన ఆలోచనకు అందనంత ఆశ్చర్యంగాను అద్భుతంగాను ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీకు షేర్ చేయగోరుతూ, మీతో అది తెలియచేయగోరుతూ ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సాక్ష్యాన్ని, ఒక సహోదరి చెప్తున్న ఆ సాక్ష్యాన్ని, దేవుని చేసిన కార్యాన్ని వినండి, వీక్షించండి. మీరు కూడా ప్రభువు నుంచి ఆసక్తితో అద్భుతమైన గొప్ప కార్యముల కొరకు ఎదురు చూడండి. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీ అందరితో ఇలా మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద మైండ్ ఎపిసోడ్ 3. మనలో అందరికీ లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మరి ముఖ్యంగా కొంతమంది యవ్వనస్తులు వారి జీవితాల్లో కొన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే వాళ్ళు ఈ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేని అనుకుంటారో చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈవెన్చువల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా ఉంటారు. మా డాడీ చనిపోయిన తర్వాత అప్పటికే అరౌండ్ 1 year వరకు డిప్రెషన్ లో ఉండిపోయినా నేను ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేస్తే బాగుండు అని ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉండేదాన్ని. అప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే, నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ కోసం రిక్రూట్ చేసుకుంటున్నారని తెలిసింది. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేను అనుకున్నది ఒకటి, ఆ ఇంటర్వ్యూలో జరిగింది ఒకటి. ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కాసేపు డిస్కస్ చేసుకుని వచ్చి, నేను మీకు ఎట్లాంటి టీచింగ్ ఫ్యాకల్టీ పోస్ట్ ఇవ్వలేను, కానీ ఐ గెస్ యు ఆర్ క్వాలిఫైడ్ టు బి ఆ రిసెప్షనిస్ట్ అన్నారు. రిసెప్షనిస్ట్ వినగానే కొంచెం నాకు డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఇంకా చేసేదాని లేక, సర్లే ఏదైతే ఏముంది, ప్రస్తుతానికి ఏదో ఉద్యోగం కావాలి కదా మనకి, సర్లే రిసెప్షనిస్ట్ కూడా ఓకే మ్యామ్ అని చెప్పి నేను వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ లో అన్నమాట ఏంటంటే, ఇది మీకు ఫైనల్ ఇంటర్వ్యూ కాదండి, ఏజిఎం గారు ఉంటారు, ఏజిఎం గారి దగ్గర మీరు మళ్ళీ అక్కడ కూడా క్వాలిఫై అయితేనే మీకు రిసెప్షనిస్ట్ పోస్ట్ వస్తుంది అనగానే నేను అనుకున్నా, నేను ఇంత ప్రిపరేషన్ తో వస్తేనే వీళ్ళు నాకు రిసెప్షనిస్ట్ ఇచ్చారు, నేను ఏజిఎం గారి దగ్గరికి వెళ్తే రిసెప్షనిస్ట్ కాదు కదా, ఇంకేది ఎవరు పంపించేస్తారు అని అనుకున్నా. అదే రోజు ఆఫ్టర్నూన్ ఏజిఎం గారితో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంటర్వ్యూ జరుగుతుంది, సార్ మాట్లాడుతున్నారు. నేను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉన్నాను. జస్ట్ టు ప్రూవ్ దట్ నేను రిసెప్షనిస్ట్ కైనా అట్లీస్ట్ ఫర్ దట్ పొజిషన్ ఐఎమ్ ఫిట్ అని నేను మాట్లాడుతూ ఉన్నా. ట్రస్ట్ మీ, గాడ్ హ్యాస్ టర్న్ ద ఎంటైర్ టేబుల్. జరిగింది ఏంటి తెలుసా, ఆయన నాతో కాసేపు కాన్వర్జేషన్ చేసిన తర్వాత ఆయనకు అనిపించిందంట, నేను రిసెప్షనిస్ట్ కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా కాదు, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా టీచ్ చేసే ట్రైనర్ గా ఉంటే బాగుంటదని ఏజిఎం గారికి ఆయన మనసులో అనిపించిందంట. ఇమీడియట్ గా ఏజిఎం సాఫ్ట్ స్కిల్ డిపార్ట్మెంట్ హెడ్ కి కాల్ చేసి, ఐ హావ్ అ యంగ్ గర్ల్ విత్ మీ, తను ఎలాగైనా మీ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేయండి, మెయిన్ బ్రాంచెస్ లో తను పని చేస్తుందని నా ముందే ఒక చిన్న ఇంటర్వ్యూతో నా గురించి కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటే నేను అస్సలు నమ్మలేకపోయాను. ఇది జరిగిన 2 weeks లోనే వాళ్ళని జాయిన్ చేసుకున్నారు. పిల్లలకి, పెద్దలకి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చేదాన్ని. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గా చాలా యాక్టివిటీస్ ఉంటాయి, వాటి అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. నా మనసులో ఉన్న డిప్రెషన్, ఏదైతే యాంగ్జైటీ ఉండిందో, మెల్లగా వాటి నుంచి నేను హీల్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్నట్టు జరగదు. మనం కావాలనుకునేవి మనకి సంతోషాన్ని ఇస్తాయని మనం అనుకుంటాం, కానీ దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటికన్నా కాదు. ప్రతిసారి దేవా నాకు ఇది కావాలి, అది కావాలి, దేవా నాకు ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేయకుండా, కొన్నిసార్లు ప్రభా నువ్వేమనుకుంటున్నావు, నీకేమి ఇవ్వాలనిపిస్తుంది అని అడిగితే కూడా బాగుంటుంది. మీరు అనుకున్నట్టు జరగలేనప్పుడు, మీ మనసు చాలా వేదనకి గురైనప్పుడు, అది నాకన్నా నా జీవితాన్ని నా దేవుడు ఇంకా బాగా మలుస్తాడు కదా అని ఒక రీఅష్యూరెన్స్ ని మీ హృదయానికి ఇచ్చి చూడండి. మునిపెన్నడులని మనశ్శాంతిని మీరు అనుభవిస్తారు. మే గాడ్ బ్లెస్ యూ.